అందరికీ నమస్తే. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్‌లో మీ కామెంట్లన్నీ కూడా తెలియజేయండి. ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకైతే ఆమోదం తెలపనున్నారు. అమరావతితో పాటుగా పరిశ్రమలకు భూ కేటాయింపులు ఇవన్నీ కూడా వాటిపైన చర్చలైతే జరుగుతూ ఉన్నాయి మంత్రివర్గ సమావేశంలో. దానితో పాటుగా బాబు సూపర్ 6 పథకాలు ఉన్నాయి కదా, సంక్షేమ పథకాలు వాటిపైన ఆ సంక్షేమ పథకాల అమలుపైన మంత్రివర్గం అయితే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకొని ఉంది. జనవరిలో కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన, అదేవిధంగా దానికి సంబంధించి మంత్రివర్గంలో చర్చకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సంక్రాంతికి మహిళలకు ఉచిత బస్సు అన్నారు కదా సూపర్ 6లో, దానిలో భాగంగానే సంక్రాంతికి మహిళలకు ఉచిత బస్సు పథకం పైన కూడా నిర్ణయం అయితే ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ భేటీలో సీఎం చంద్రబాబుకు మంత్రుల ర్యాంకులు, ప్రోగ్రెస్ రిపోర్ట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వనున్నారనమాట. సరే, ఏపీ మంత్రివర్గం ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం కావాలని అయితే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ఈ నెలలో రెండో సమావేశం అయితే ఈ రోజు జరగనుంది. ఈ నెలలో రెండో సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఈరోజు జరగబోయేటటువంటి ఈ సమావేశం ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వం భేటీ ఏదైతే ఉందో, ఈ భేటీలో 6 నెలల పైన కూటమి ప్రభుత్వం యొక్క 6 నెలల పాలన పైన సమీక్ష అయితే చేయనున్నారు. మంత్రుల 6 నెలల పనితీరు పైన ముఖ్యమంత్రి ర్యాంకులు, వాళ్ళ యొక్క పనితీరు నివేదికల ఆధారంగా వారికి ర్యాంకులు అయితే ఖరారు చేస్తారనమాట. మంత్రులుగా పనితీరుపై నివేదికల ఆధారంగా వారికి మార్కులు ఇవ్వడంతో పాటుగా ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్, లోకేష్ పనితీరు అయితే సమర్థవంతంగా, అర్థమైంది కదా, డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, వారిపైన లోకేష్ గారి పైన ప్రస్తుత మంత్రివర్గంలో వీళ్ళిద్దరి నివేదికల ఆధారంగా అయితే వీళ్ళిద్దరి పనితీరు బాగుందని, సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా మంత్రివర్గంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాసులు తమ శాఖల నిర్వహణలో ముందు వరుసలో ఉన్నట్లయితే తెలుస్తుంది. పర్లేదు, వీళ్ళ పనితీరు అయితే పర్లేదు అన్నట్లుగా తెలుస్తోందనమాట. తొలి 3 నెలల్లో హోంమంత్రి అనిత ఎవరైతే ఉన్నారో, అనిత అయితే హోంమంత్రి గారు రెండో స్థానంలో ఉన్నట్లుగా వాళ్ళ యొక్క నివేదికలో తెలియటం జరిగింది. అంటే ఎవరు ఎలా పనిచేస్తున్నారనే నివేదిక అయితే తెప్పించుకున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా రెండో స్థానంలోనే గత 2 నెలల కాలంలో వెనుకబడ్డారని తెలుస్తోంది. మంత్రివర్గంలోకి నాగబాబు చేరిక పైన కూడా ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది మంత్రులపై ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నారని, ఈ భేటీలో వారికి హెచ్చరిక చేసే అవకాశం ఉందనేది ఒక సమాచారం అయితే ఉంది. 6 నెలల పాలన ముగియడంతో పనితీరు మెరుగుపరుచుకోవటం పైన సీఎం దిశానిర్దేశం అయితే చేయనున్నారనమాట. ఇక ఈ భేటీలో సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల పనులకు మంత్రివర్గం అయితే ఆమోదం తెలియజేయనుంది. అలాగే వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులకు, అదేవిధంగా క్యాబినెట్ ఆమోదించే అవకాశం అయితే ఉంది. భూ కేటాయింపులకు, బుడమేరు ముంపుతో నష్టపోయిన బాధితులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంపు డ్యూటీ మినహాయింపు ప్రతిపాదన మంత్రివర్గ సమావేశం ముందుకైతే రానుంది. కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా జనవరి నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం ప్రారంభం పైన ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా తదనంతర పరిణామాలపైన కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు. అర్థమైంది కదా. ఇదండి ఈరోజు వీడియో.